అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 1వ తేదీ జూన్ 2024 శనివారం శ్రీ హనుమాన్ జయంతి. తెలుగునాటి కొన్ని ప్రాంతాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు. కలవు కపి వినాయక అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవత రూపాలు వినాయకుడు, హనుమంతుడు. హిందూ మతంలో ప్రాముఖ్యత. హనుమాన్ జన్మో వాయుపుత్రో మహాబలః రామేశ్చ పాల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదాద్రి క్రమణ సైత్వో సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహానాత్మః స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమంతుడు అంజనాదేవి కేసరి పుత్రుడు, వాయుదేవుని ఔరసపుత్రుడు, మహాబలుడు, శ్రీరాముడు, అర్జునుని సుకుడు, ఎర్రని కన్నుల గల వానరుడు, అమిత విక్రమణుడు, శతయోజన విస్తరమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధి సమేతంగా ద్రోణాచలం మోసుకొని వచ్చిన యుద్ధంలో వివాసుడైన లక్ష్మణి ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడైన రావణాసుని గర్వం అణిచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించిన వారికి మృత్యుభయం లేదు, వారికి సర్వత్ర విజయం లభిస్తుంది. హనుమంతుని నైజం. యాత్ర యాత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ ఆలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరాముని కీర్తన జరిగిన చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను. కేసరి అంజనాదేవిల కుమారుడు శ్రీ హనుమంతుడు ఏకాదశ 11 రుద్రాల్లో ఒకరు. శ్రీ ఆంజనేయ స్వామి పరమశివుని అంశతో జన్మించారు. 7 చిరంజీవుల్లో ఒకరు ఆంజనేయ స్వామి. వారు హిమాలయాల్లో కైలాసమాస సరోవరం సమీపంలో రామనామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీరామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామ జపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరుల్లో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించి ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చొని ఉంటారు. అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారు. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహారోగాలు నయమవుతాయి. చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది. బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. హనుమంతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణాలు చేయండి. అరటి పళ్ళు, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు